హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెంతి ఆకు చపాతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అంతే సైజు కప్‌లో సగం మెంతి ఆకు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, 4 వెల్లుల్లి తీసుకున్నాను. వీటిని పేస్ట్ చేసి అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక బౌల్‌లో గోధుమ పిండి తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిని పేస్ట్‌లా చేసి ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. చూసారు కదండీ, పిండి ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కలపకూడదు, మరీ గట్టిగా కలపకూడదు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దానిపైన స్ప్రెడ్ చేస్తూ 10-15 నిమిషాల వరకు దానిపైన ఒక బౌల్ బోర్లించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందామండి. చపాతీ ముద్దకి కొద్దిగా పిండి అద్దుకుంటూ చపాతీ చేసుకోండి. నేను ఇక్కడ మడత చపాతీ చేస్తున్నాను. చపాతీకి ఆయిల్ అప్లై చేసి మడతలు వేయాల్సి ఉంటుంది. ట్రయాంగిల్‌లో వేస్తున్నాను చూడండి. చపాతీ చేసుకున్నాను. చూసారు కదా మెంతాకులు ఎలా కనిపిస్తున్నాయో. మనం తయారు చేసుకున్న చపాతీలని ఒక్కొక్కటిగా నూనె వేసుకుంటూ కాల్చుకుందాము. మెంతి ఆకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎప్పుడూ కూరలే కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ప్లెయిన్ చపాతీ చేసుకునే బదులు ఇలా మెంతి ఆకుతో చపాతీ చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. సన్నని సెగ మీద లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ చపాతీ కాల్చుకోండి. చూసారు కదండీ, మెంతికూర చపాతీలు రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ బీట్రూట్ కర్రీ పెరుగుతో సర్వ్ చేశాను. మీరు మెంతికూర చపాతీలు చేసుకొని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని తినేయండి.